జాయ్ శ్రీకృష్ణ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఎవరికోసం ఆలోచిస్తూ ఉన్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారు. ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తున్నాయి. మీరు 3 నెంబర్స్ని ధ్యాస పెట్టి చూడండి. మీరు ముగ్గురు వ్యక్తుల కోసం రీడింగ్ని చూడాలి అనుకుంటున్నప్పుడు ఒక్కొక్క నెంబర్ పైన ఒక్కొక్క పర్సన్ నుంచి మీరు రీడింగ్ని చూడవచ్చు. లేదంటే మీరు ఒక్కరి కోసం మాత్రమే ఈ రీడింగ్ని చూడవచ్చు. మీరు ఎవరికోసమైతే తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నారు వారిని ఒక్కసారి ఊహించుకుంటూ 2 నిమిషాలపాటు ధ్యానం చేసిన తర్వాత ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ మీరు నెంబర్ని ఎంచుకోండి. రీడింగ్ అనేది కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. మీరు కావాలి అంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా దీనిని మీరు చూడవచ్చు. మీరు ఎవరికోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారు అని మనం ఇప్పుడు తెలుసుకుందాము. 1వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో వారైతే మీకోసం అనుకుంటున్నారు. మీరు ప్రతిదానిని కూడా మీ చేతులలో పెట్టుకోవాలి అని చూస్తారు. అది మనుషులైనా వస్తువులైనా ఏదైనా కూడా మీ కంట్రోల్లో ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారు. మీకు పవర్ కావాలి అని అనుకుంటూ ఉంటారు. మీ ఇష్టప్రకారం అన్నీ జరుగుతున్నాయా లేదా అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీకు ఈగో అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది. కాని మీరు చాలా తెలివైనవారు. ఈ విషయంలో వారు మీ విషయంలో పాజిటివ్గానే ఉన్నారు. మీరు చాలా తెలివైనవారు. మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు వెళ్తారు అని వారికి అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే పనులను చేస్తున్నారో వాటి యొక్క పరిణామాలు అనేవి మీకు తొందరలోనే తెలుస్తాయని వారు మీకు చాలా రెస్పెక్ట్ కూడా ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. దాంతోపాటు వారు అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు కూడా మీకోసమే మీరు ఆలోచించడం కాదు, ఎదుట వ్యక్తుల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని వారు అనుకుంటూ ఉంటారు. మీరు ఎప్పుడు కూడా మైండ్ని చాలా ఉపయోగస్తూ ఉంటారు. చాలా ఎక్కువగా ఆలోచనలను చేస్తూ ఉన్నారు. మీరు చాలా చింతలో ఉన్నారని, మీరు ఏదో ఒక విషయం గురించి అనవసరమైన ఆలోచనలను చేస్తూ ఉన్నారు అని వారు అనుకుంటున్నారు. ఈ సమయంలో అయితే మీరు మీ కెరియర్ విషయంలో చాలా బిజీగా ఉన్నారని, మీ కెరియర్ కోసమే మీరు ఆలోచిస్తూ ఉన్నారు అని వారు అనుకుంటున్నారు. ఈ సమయంలో అయితే మీ ఇద్దరికి మధ్య మాటలు బాగా తగ్గిపోయాయి. మీరు అనుకుంటూ ఉంటారు, ఇక రిలేషన్షిప్ అయిపోయింది, రిలేషన్షిప్ ఏమీ లేదు అని. కాని ఇక్కడ రిలేషన్షిప్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. మీరు ఏవైతే అనుకుంటూ ఉన్నారో కోరుకుంటూ ఉన్నారో అవేమీ కూడా జరగడం లేదు. మీ పర్సన్పై మీరు కోపాన్ని తెచ్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రతిది కూడా మీ చేతుల్లోనికి అది వస్తువైనా ఏదైనా సరే చాలా ఆలస్యంగా వస్తుంది. కాని తప్పకుండా మీ చేతులలోనికి వస్తుంది అని వారు అనుకుంటూ ఉంటారు. మీ హెల్త్పై ఈ సమయంలో మీరు కొద్దిగా ధ్యాస పెట్టడం మంచిది. ఎవరినైతే మీ వారిగా మీరు అనుకుంటూ ఉన్నారో వారిపైన కొద్దిగా ధ్యాస పెడితే బాగుంటుంది. కేరింగ్ చూపిస్తే బాగుంటుంది అని, దానివలన రాబోయే సమయంలో మీకు చాలా చాలా సంతోషాలను తీసుకొని వస్తుంది. జీవితం ఎలా ఉంటుంది అంటే కొన్ని విషయాలు మన ఇష్ట ప్రకారం జరగవు. అందువలన వాటిని విశ్వానికే వదిలేయండి. మీరు మీ కెరియర్పై ధ్యాస పెడుతున్నారు. మీరు కొంతమంది విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మీకే అనిపిస్తూ ఉంటుంది కదా, ఈ వ్యక్తులు సరిగ్గా లేరు అని. ఎవరో ఒక ఫీమేల్ పర్సన్, మీ ఫ్రెండ్ ఎవరో ఒకరు అయి ఉండొచ్చు. వారు మీకు విరుద్ధంగా నడుస్తూ ఉన్నారు. వారితో మీరు కుదిరితే చాలా దూరంగా ఉండండి. 2వ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సమయంలో మీరు చాలా చాలా దుఃఖంలో ఉన్నారని, మీ జీవితంలో మీకు ఎటు చూసినా కూడా ఒకటే కనిపిస్తుంది. రాత్రి సమయంలో నిద్ర పట్టడం లేదని, మీరు రాత్రి అయ్యేసరికి చాలా బాధపడుతున్నారని, ఉదాసీనంగా ఉంటున్నారని, మీకు బాగా ఇష్టమైన వారిని మీరు చాలా ఎక్కువగా తలుచుకుంటూ ఉన్నారు అని, ఈ సమయంలో మీరు చాలా చాలా బాధలో ఉన్నారు అని వారు అనుకుంటున్నారు. మీరు ఏదో ఒక రిలేషన్షిప్లో ఉండి ఉండవచ్చు. మీ పర్సన్ మీకు చాలా దూరంలో ఉండి ఉండవచ్చు. మీకు వారితో కూడా మా మాటలు కూడా లేవు. ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ కనెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో అయితే మీ రిలేషన్షిప్లో ఒక బ్రేక్ అనేది వచ్చింది. మీరు ఈ రిలేషన్షిప్ గురించి ఎటువంటి నెగటివ్ ఆలోచనలను కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. వారు మీ జీవితంలో ఒక వెలుగులాగా ఉన్నారు అని వారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఈ సమయం అస్సలు బాలేదు అని, కాని ఏదో ఒకరోజు మంచి సమయం వస్తుంది.
మీరైతే వారి మనసునైతే బాధ పెట్టారు. వారి మనసుని విరిచేశారు. మీ రిలేషన్షిప్లో అయితే ఏదో ఒక థర్డ్ పార్టీ కనెక్షన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా ఆ విషయం వారికి తెలిసి ఉండవచ్చు లేదా ఆ విషయాన్ని తెలుసుకుని మీరు చాలా చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ విషయం వారికి తెలిసిపోయి ఉండవచ్చు. అందువల్లనే ఈ విషయం గురించే వారు చాలా బాధపడుతూ ఉన్నారు. మీ ఇద్దరికీ దిష్టి దోషము అన్నది చాలా ఎక్కువగా ఉంది. మీ రిలేషన్షిప్ చాలా చాలా మంచిగా ఉండడము. మీ రిలేషన్షిప్ని చూసిన అందరూ కూడా మీకు దిష్టి దోషాన్ని పెడుతూ ఉన్నారు. ఈ దిష్టి దోషం కారణంగా కొన్ని పాజిటివ్ విషయాలు కూడా నెగటివ్గా మారిపోతూ ఉన్నాయి అని వారు అనుకుంటూ ఉన్నారు. ఈ రిలేషన్షిప్లో కొత్త ప్రారంభాన్ని ప్రారంభించాలి అని వారికి అనిపిస్తూ ఉంది. మీరు వారి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారని, కానీ రిలేషన్షిప్ని వదిలి మీరు వెళ్ళిపోవడం లేదు. ఒంటరితనాన్ని కోరుకుంటున్నారు అని ఆ విధంగా వారు అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు. మీ కాళ్లపై మీరు నిలబడ్డారు. మీరు సొంతంగా బిజినెస్ చేస్తూ ఉండవచ్చు. మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో మీకు మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది అని వారు అనుకుంటున్నారు. మీరు చాలా చాలా మంచి వ్యక్తులు. కానీ ఈ సమయంలో మీరు చాలా ఉదాసీనంగా ఉన్నారని, మిమ్మల్ని మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారని, మీకంటూ ఎవరూ లేరు అని మీకోసం అంటూ ఎవరూ రారు అని మీరు అనుకుంటూ ఉన్నారని, మీరు చాలా మంచి మనసును వ్యక్తులు. మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్. కాని మీలో చాలా మొండితనం కూడా ఎక్కువగా ఉంటుందని, మీలో మీరే చాలా సంతోషంగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మీ రిలేషన్షిప్లో ఈ సమయంలో అయితే చాలా గ్యాప్ అనేది వచ్చింది. ఇద్దరికి మధ్య మాటలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి లేదా మీ ఇద్దరికి మధ్యలో మాటలే ఉండి ఉండకపోవచ్చు. వారికి ఇప్పుడు అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. మీరు వారికి చాలా గుర్తొస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా అయితే వారిని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారో అలాగే వారు కూడా మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. మూడవ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో వారు మీ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఆ వ్యక్తి మిమ్మల్ని మీ సోల్మేట్ లాగా, వారి జీవన సాథిలాగా వారు అనుకుంటూ ఉన్నారు. వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటూ ఉన్నారు. మీతో కలిసి సంతోషాన్ని పొంద ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు. మీ రిలేషన్లో వారు ఒక మంచి స్నేహితుణ్ణి, ఒక ప్రేమను ఇచ్చే వ్యక్తిగా, ఒక మంచి స్నేహితులుగా వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఒక తల్లి ప్రేమ, ఒక సోదరి ప్రేమ, సోదరుడు ప్రేమ, వాటన్నింటిని కూడా వారు మీలో చూస్తూ ఉన్నారు. వారు మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతూ ఉన్నారు. మూడో నెంబర్ని మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో మీ ఇద్దరి రిలేషన్షిప్ చాలా చాలా స్వచ్ఛమైనది. ఈ రిలేషన్షిప్ ఎలాంటిదంటే ఎవరైనా కావాలని కూడా మీ రిలేషన్షిప్ని అయితే ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ సమయంలో వారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమయంలో అయితే మీ మైండ్లోనికి ఎవరో ఏవో ఒక చెడు ఆలోచనలను సృష్టించారు. మీరు వారితో ఏదో మాట్లాడారు. ఆ మాటలన్నీ విన్న తర్వాత వారు అనుకుంటున్నారు, మీ మనసులో ఎవరో ఏవో విషబీజాలు నాటారు. వాటిని ఎలా బయటకు తీయాలి అని వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీరు ఎక్కడో ఉన్నారు. వారి కెరియర్ కోసం వారు లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది, మీరు కూడా మీ కెరియర్ కోసం సీరియస్గా ఉండాలి అని వారు అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అన్నది చాలా బలమైనది. అందువల్ల మధ్యలో ఎంతమంది వచ్చినా కూడా ఎవ్వరూ ఏమీ చేయలేరు. మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో వారైతే కలలో కూడా ఎప్పుడు కూడా మీ గురించి తప్పుగా అయితే ఎప్పుడూ ఆలోచించలేదు. మీ ఇద్దరి రిలేషన్షిప్ని చూసి ఈర్ష్యపడేవారు, ఇద్దరికి మధ్య ఇటువంటి గొడవలు తీసుకుని వస్తున్నారు అని వారు ఆ విషయం గురించే ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. వారు అనుకుంటూ ఉంటారు, ఈ సంబంధం ఈ జన్మది కాదు, ఎప్పుడో జన్మల సంబంధమని. ఇప్పుడు ఈ సమయంలో వారిపై మీరు చాలా కోపంగా ఉన్నారు అని, ఎంత కోపంలో ఉన్నా కూడా మీ సర్వస్వం కూడా వారే అనుకుంటూ ఉన్నారు. చాలా చాలా ఇన్నోసెంట్ రూపంలో వారు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ సమయాన్ని మీరు ఎక్కడ ఉపయోగిస్తున్నారో ఆ విషయంలో మీరు కొద్దిగా ఆలోచించుకొని మీ సమయాన్ని గడపాలి. మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదో ఒక విషయము తొందరలోనే నెరవేరబోతోంది. మీ లైఫ్లో మీరు ఏవైతే చేయాలి అని అనుకుంటున్నారో వాటికోసం ఒక ప్లాన్ చేసుకుని ఉంచుకోండి. మీ జీవితంలో చెడ్డ సమయాలు అన్నీ కూడా వెళ్ళిపోయి ఏదో మంచి సమయం రాబోతుంది. రాబోయే సమయం అంతా కూడా చాలా చాలా మంచిగా ఉండబోతుంది. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన నాలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ప్రేమను మన ఛానల్కు అందించండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పక కామెంట్ చేయండి.